ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. యేసు కన్నీళ్లు విడిచెను. 36వ వచనం చదువుతున్నాను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడని చెప్పుకొనిరి. ఎవరిని ప్రేమించాడు? లాజరును ప్రేమించాడు. లాజరు ఏమై ఉన్నాడు? లాజరు మరణించినాడు. ఆయన మరణాన్ని బట్టి యేసయ్య కన్నీళ్లు విడిచాడు. ఆ కన్నీళ్లు విడవడం, దుఃఖపడడం చూసిన వారు అంటున్నారు, అబ్బా ఎంతగా ఈ లాజరును ఇష్టపడేవాడుగా ఉన్నాడు అనే మాట పలుకుతున్నారు. ఈ వచనాన్ని మన జీవితంతో ఒక్కసారి చూసుకుందాం, సరిచూసుకుందాం. ఏ విధంగా అంటే, యేసయ్య నీ కొరకు ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచేవాడుగా ఉన్నాడు, ఎన్నిసార్లు దుఃఖపడేవాడుగా ఉన్నాడు. మరణించిన లాజరు కొరకు కన్నీళ్లు విడిచినాడు యేసయ్య. ఈ దినాన ఆయన్ను విడిచిపెట్టి, యేసయ్యను విడిచిపెట్టి పాపమనే మరణంలోకి వెళుతూ ఉన్న మనల్ని చూస్తూ ఆయన కన్నీళ్లు విడిచేవాడుగా ఉన్నాడు. నా కుమారుడు నా వైపుకు వస్తే బాగుండు అంటూ కన్నీళ్లు విడుస్తున్నాడు. నా మాటలు విని నమ్మకమైన జీవితంలో నిలబడితే బాగుండు అని కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యో, నా కుమారుని కొరకు నేను రక్షణను తన కలువరి శిలువలో అందించానే, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడే అని కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆయనను దుఃఖపెట్టే వారముగా ఉంటున్నామా, సంతోషపెట్టే వారముగా ఉంటున్నామా? దుఃఖపడిన యేసయ్య లాజరును ఆ మరణం నుండి, ఆ యొక్క సమాధిలో నుండి పిలిచి బయటికి తీసుకుని వచ్చి సజీవునిగా నిలబెట్టినాడు. మరి మన సంగతి, మన పరిస్థితి, మనం ఎలాంటి వారముగా ఉంటున్నాం? మనము పాపము నుండి బయటికి వస్తున్నామా? ఆయన హృదయం అనే తలుపు యొద్ద ఉండి తలుపు తడుతూనే ఉన్నాడు. ఆయన స్వరం విని తలుపు తీసే వారముగా ఉంటున్నామా? లేదా ఆయన్ను ఆ మంచులోనే, ఆ చలిలోనే బయటికి వదిలేసిన వారంగా మనమే మన జీవితం అంటూ బ్రతికేస్తున్నామా? పాపాన్ని మూటగట్టుకొని బ్రతికే జీవితం మరణకరమైన జీవితం. ఈ మరణంలోకి జారిపోతున్న ఈ జీవితాన్ని యేసయ్య చూసి సంతోషపడడు, దుఃఖపడతాడు. ఆయన కుమిలిపోతాడు. ఇచ్చిన రక్షణను కూడా అందుకోలేకపోతున్నాడే నా కుమారుడు అంటూ ఆయన బాధపడతాడు. బాధ పెట్టే బ్రతుకులో మనం ఉండటానికి వీల్లేదు. బాధపడుతున్న మనల్ని బాధ లేని బ్రతుకులోకి మార్చినాడు, సంతోషంలోకి నడిపించినాడు. ఆయన దుఃఖపడుతూ, వేదన పడుతూ, నరకయాతన అనుభవిస్తూ, మరణాన్ని సైతము తను అంగీకరించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు నీ కొరకు, నా కొరకు. ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని చేర్చటానికి ఆయన ఇంత దుఃఖాన్ని దిగమింగుకొని మన కొరకై ఆయన సిలువలో బలియాగమైతే, మనం ఇంకా ఆయనను దుఃఖపెట్టే వారంగా ఒకవేళ ఉంటే, మన జీవితంలో ఇంకెన్ని వాక్యాలు వింటే ఆయన్ను సంతోష పెడతాం? ఇంకెంతగా ఈవులను, ఆశీర్వాదాలను ఇస్తే సంతోష పెడతాం? మనం చాలాసార్లు ఆయనను మర్చిపోతాం. చాలాసార్లు ఆయన చేసిన గొప్ప కార్యాలను విడిచిపెట్టి ఇంకా ఈ లోకంలోని వాటిని పొందుకోవడానికి దుఃఖాన్ని సంపాదించుకునే వారంగా అయిపోతామే తప్ప, ఆయన సన్నిధానంలోని రక్షణను మాత్రం నిలబెట్టుకోవడానికి ఏమాత్రము ఉత్సాహం చూపించే వారంగా ఉండము. అపవాది నువ్వు యేసయ్యను దుఃఖపెట్టే విధంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు బాధల్లోకి నిన్ను నెట్టేస్తూ, నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు కష్టాల్లో గుండా నువ్వు కొనసాగుతూ ఉంటే యేసయ్య చూసి ఆయన కన్నీరు విడిచేవాడిగా ఉన్నాడు. ఈ దినం నువ్వు ఆయన సంతోష పెట్టేవాడిగా మరొక్కసారి యూటర్న్ తీసుకుంటావా నీ జీవితంలో? మరొకసారి నీ బ్రతుకులోని భ్రష్టత్వాన్ని వదిలిపెట్టి యేసయ్య కొరకు ఆ పాపం అనే సమాధిలో నుండి లేచి బయటకు వస్తావా? ఆయన పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకు వినబడుతోందా? వినబడుతోందా? శవము సైతము, ప్రాణము లేని శవము సైతము యేసయ్య మాట విని లేచి జీవం పోసుకొని ఆ సమాధిలో నుండి బయటికి వచ్చింది. మనము పాపములో బ్రతుకుతున్న మనకు ఒకవేళ చెవులు మూయబడ్డ వారంగా ఉన్నామేమో, దయచేసి ఆయన స్వరాన్ని విందాం. ఈ కఠినమైన మాటలు వింటున్నప్పుడు ఒకవేళ నీ హృదయంలో అవును, నేను పాపములో ఇంకా ఉన్నాను, నేను యేసయ్యను దుఃఖపెడుతున్నాను అనే మాట ఉంటే మాత్రం దయచేసి మారు మనసు కలిగి యేసయ్యను సంతోషపెట్టే వారముగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులలో ముందు మనము నెమ్మదైన, నమ్మకమైన, ఆశీర్వాదకరపు జీవితాన్ని
బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. మా బ్రతుకులో పశ్చాత్తాపాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను దుఃఖపెట్టే వారముగా అనేక సార్లు నీకు విరుద్ధమైన కార్యాలు జరిగించి మేము మా జీవితాన్ని అలా వెళ్ళబోస్తున్నాం. అయ్యా, మేము జీవితాన్ని నమ్మకంగా జీవించులాగున మాకు సహాయము దయచి. దేవా, మేము సమాధిలోకి దిగిపోక మునిపే, మేము మరణములోకి జారిపోక మునిపే, నా తండ్రి సజీవంగా ఉన్నప్పుడే నిన్ను బలముగా పట్టుకొని ముందు కొనసాగుటకు, నా తండ్రి ఈ జీవితంతో నిన్ను సంతోషపెట్టే వారముగా నిలబడుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మా కొరకై నా తండ్రి విలపించే దేవునిగా ఉన్నావు. అయ్యా, మా కొరకే ఎదురు చూసే దేవుడిగా ఉన్నావు. మా కొరకే రక్షణ సిద్ధపరిచిన దేవుడిగా మాకున్నావు. నా తండ్రి ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా నా తండ్రి నమ్మకమైన వారముగా బ్రతుకుతూ నాయన నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా స్థిరపరిచి నడిపించమని అనేకుల కొరకు దీవెనకరంగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని వీలైనంత మటుకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వినండి, ఆశీర్వాదం పొందుకొని నమ్మకమైన జీవితంలో కొనసాగుటకు నమ్మకమైన క్రైస్తవులుగా నిలబడదాం. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదినము ఈ వాక్యం మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి వినడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.